ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్యాలెస్లో కొలువుదీరిన దేవుడిలా కేసీఆర్ తనని తాను భావించుకొని ఆ ప్యాలెస్కే పరిమితమయ్యారు, ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో కొలువుదీరిన దేవుడిలా తనను తాను భావించుకుంటున్నాడు, అదే ప్యాలెస్కి పరిమితమైపోయాడు, ప్యాలెస్ నుంచి బయటికి రావడం లేదు అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే, జై భారత్ అండి. ఓకే, చిరంజీవి గారు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో కేసీఆర్ తనని తాను దేవుడిగా భావించి ప్యాలెస్కే పరిమితమయ్యాడు, ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు అదే తప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ప్యాలెస్లో కొలువుదీరినటువంటి దేవుళ్ళ జగన్మోహన్ రెడ్డి తనను తాను చూసుకుంటున్నాడు, అందువల్ల ప్యాలెస్ నుంచి అసలు బయటికి రావట్లేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి ఆ వ్యాఖ్యల్ని ఏ రకంగా అంటే ఒకటండి, ఫస్ట్ ఎన్నికల ప్రక్రియ అసలు ఎలాంటి ప్రలోభాలు లేకుండా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియని ఇలాంటి సోకాల్ స్ట్రాటజిస్టులు అందరూ వచ్చి ఎలక్షన్ అంటే ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఒకప్పుడు కుల మత డబ్బు మద్యం ప్రభావం వరకే పరిమితమైన ఎలక్షన్లని ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం పెరిగే కొద్దీ ఒక పక్క సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ తయారైపోయారు, రెండో పక్క నుంచి ఇలాంటి స్ట్రాటజిస్టులని ఒక కొత్త అవతారాన్ని ఎత్తేసి వీళ్ళేదో ప్రపంచ రాజకీయాలను మొత్తం వీళ్ళే శాసిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. బై ద వే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్ కేసీఆర్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎవరైనా అండి, ప్రజలతో కనెక్షన్ మిస్ అయిపోతే వాళ్ళు ఎవరైనా ఓటమిని చవి చూడాల్సిందే. ప్రజలతో కనెక్షన్ ఉన్నన్ని రోజులే మీ ప్రజా జీవితము, రాజకీయ జీవితం బాగుంటుంది. ప్రజల నుంచి డిస్కనెక్ట్ అయిన రోజు ప్రజలు కూడా మీతో డిస్కనెక్ట్ చేసుకుంటారు వాళ్ళ సంబంధాలు. అంతవరకు ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మనం చూసుకుంటే, ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆశయంతో ఫస్ట్ ఓదార్పు యాత్ర చేశారు. 2014 ఎన్నికల వరకు కొన్ని సీట్స్ వచ్చాయి, రాజకీయంగా నిలబడ్డారు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదిగారు. తర్వాత ఎవరైతే ప్రశాంత్ కిషోర్ సహాయంతోనే పాదయాత్ర చేశాడు, ఆ ప్రశాంత్ కిషోర్ సహాయ సహకారాలతోనే సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి అన్నీ కలగలిపి రకరకాల మ్యానిపులేటివ్ మెథడ్స్ అన్నీ వాడేసి కొన్ని 100 కోట్లు ఆ రోజు ఆయనకి చెల్లించి ఫీజుగా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పందాలో ఆయన ప్రజల్లో ఉండి ముఖ్యమంత్రి అయ్యాలో ఆ పందాన్ని మర్చిపోయి ప్యాలెస్కే కన్ఫైన్ అయ్యారు. అది సత్యం. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడన్నా పబ్లిక్లోకి వెళ్ళాలంటే పరదాలు కట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి, లేకపోతే హెలికాప్టర్లు వెళ్ళాల్సిన పరిస్థితి తప్ప ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఓదార్పు యాత్ర చేసిన టైంలో ప్రజలతో ఆయన కలిసినట్టు, లేకపోతే ఓదార్పు యాత్రలో ప్రజలతో మమేకమైనట్టు అయ్యే పరిస్థితి లేదు. కేవలం దానికి రీజన్ నాకేమనిపిస్తుంది అంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాల్లో ఓదార్పు యాత్ర చేసిన తర్వాత మన పాదయాత్ర చేసిన రకరకాల హామీలు ఇచ్చాడు ఆయన. ఆ రకరకాల హామీలు నెరవేర్చడంలో ఆయన ఫెయిల్ అయిపోయారు. పార్టీ అధ్యక్షులే స్వయంగా ఆయన పెట్టినటువంటి పథకాల గురించి డంకా బజాయించి మంచి పథకాలు ఇవన్నీ చాలా మందికి ఉపయోగపడుతున్నాయి, మేము అన్ని పథకాలు మంచివని చెప్పలా, నవరత్నాల గురించి చెప్పలా. మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజల్ని కన్ఫ్యూజ్ అస్సలు చేయొద్దు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మా అధ్యక్షులు వారు శ్రీశైలం వెళ్ళినప్పుడు మా అధ్యక్షులు వారు చదువుకున్న స్కూల్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది, వ్యవస్థతో పాటుగా నాడు నేడు పరంగా విద్య వైద్యం పరంగా చెప్పారు. కానీ నవరత్నాలు మొత్తం బాగున్నాయి మా అధ్యక్షులు వారు చెప్పలేదు ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళు ఇచ్చే విచ్చలవిడి వెల్ఫేర్ కి మేము అగైనెస్ట్ కూడా. ఎన్నో ఛానల్స్ కి ఇంటర్వ్యూలో భాగంగా జడి లక్ష్మీనారాయణ గారే స్వయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొన్ని రకాలుగా బాగుంది కూడా కితాబ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే స్పెసిఫిక్గా నాడు నేడు వైద్యం పరంగానే కితాబ్ ఇచ్చారు తప్ప ఆయన చేసే అమ్మఒడికి మేము సపోర్ట్ చేయట్లేదు, ఆయన పంచే విచ్చలవిడి వెల్ఫేర్కి మేము సపోర్ట్ చేయట్లేదు, ఆయన ఇస్తున్నటువంటి నాసిరకం మద్యాన్ని మేము సపోర్ట్ చేయట్లేదు, ఆయన తీసుకొచ్చిన 3 రాజధానులు మేము సపోర్ట్ చేయట్లేదు. ఒక 2 అంశాలు, అది కూడా ప్రజలకు చాలా అవసరమైన విద్య వైద్యము, అవి బెటర్గా ఉన్నాయని చెప్పారు తప్ప ఆయన సూపర్ ముఖ్యమంత్రిని ఎక్కడ చెప్పలేదు మేము. ఆయన సూపర్ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చేవాడు, అమరావతి పూర్తి చేసేవాడు, పోలవరం పూర్తి అయిపోయేది, విశాఖ రైల్వే జోన్ వచ్చి ఉండేది, కడప స్టీల్ ప్లాంట్ పూర్తి అయి ఉండేది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అనే ఒక ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేసి ఉండకపోదును.
ఆయన సూపర్ ముఖ్యమంత్రి అయితే ఆయన సూపర్ ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఇన్ని జరిగినాయి. ఉన్న వాటిల్లో కొన్ని బెటర్గా జరుగుతున్న ఆ బెటర్ ఒకటి నాడు నేడు పరంగా స్కూల్స్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం బెటర్గా ఉందని చెప్పారు అంతే. తర్వాత మన గ్రామ సచివాలయ వ్యవస్థను బాగుందని కొనియాడారు, డోర్ డెలివరీ ఫెసిలిటీ. ఈ 2 అంశాలు తప్ప, నాడు నేడు అంటే మన గ్రామ సచివాలయాలు తప్ప మిగిలిన ఏ విషయాల్లో కూడా మా అధ్యక్షుల వారి కితాబు ఇవ్వలా. వాళ్ళంతా బాగా చేసి ఉంటే మా అధ్యక్షుల వారు కొత్త పార్టీ పెట్టి ఆ కొత్త పార్టీ నుంచి ఈరోజు ఒక ఫ్రంట్, ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక ఫ్రంట్ ఏర్పడి ముందుకెళ్లాల్సిన అవసరం మాకేమొచ్చేది అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అనేటువంటి ముద్ర ఆయన మీద ఉంది కాబట్టి ఆయన పార్టీలో చేరేందుకు లక్ష్మీనారాయణ గారు కొంచెం వెనకంజ వేశారు. దానివల్లే ఆయనే ఒక పార్టీ. ఒకటి వీళ్ళు సరిగ్గా పరిపాలన చేయట్లేదని ప్రజల యొక్క గొంతుకును అసెంబ్లీలో పార్లమెంట్లో వినపడట్లేదు, ప్రజా గొంతుకుల్ని పార్లమెంట్కి అసెంబ్లీకి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో, ప్రజా అవసరాలు తీర్చే నిజమైన ప్రజాప్రతినిధులు కావాలనే ఒక ఉద్దేశంతో పార్టీ పెట్టి ముందుకు రావడం జరిగింది. ప్రజల్ని గెలిపించేదానికి ముందు వచ్చింది. ఆయన అవినీతి పరుడా కాదా అనేది మా అధ్యక్షుల వారు సిబిఐ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఛార్జ్ షీట్ వేశారు. అది జ్యుడిషియరీ పర్వ్యూలో ఉంది, జ్యుడిషియరీ తేల్చాలి ఆయన అవినీతి పరుడా కాదా అనేది ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, ఆయన ఇప్పుడు మీరు ఏమన్నారు, మీరు అదే అవినీతి పరుడని భావించే ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వకుండా ఆయనే ఒక పార్టీ. అంటే అవినీతి పరుడు ఇవన్నీ కాదండి. మా అధ్యక్షుల వారికి కొన్ని క్లియర్ థాట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాపర్ విజన్ ఉంది మా అధ్యక్షుల వారికి. ఫస్ట్ డబ్బుకి ఓటు కొనకూడదు, లిక్కర్తో ఓటర్లని మభ్యపెట్టకూడదు, ధన ప్రభావంతో రాజకీయాలు చేయొద్దని ఒక క్లియర్ విజన్ ఉంది మా అధ్యక్షుల వారికి. ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడున్న సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ డబ్బు ప్రభావంతో, మద్యం ప్రభావంతోనే రాజకీయాలు చేస్తున్నాయి కదా, కుల మతాలను వాడుకునే రాజకీయాలు చేస్తున్నాయి కదా. ఇవన్నీ మా అధ్యక్షుల వారి ఐడియల్స్కి భిన్నమైనవి. జీరో బడ్జెట్. ఇప్పుడు ఓటర్లని ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో మన ఎజెండా, మన మేనిఫెస్టో, మన పార్టీ ఐడియల్స్ చూపించి ఓట్లు అడగాలి. కానీ లేదు మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తే 15,000 ఇస్తా, అమ్మఒడి ఇస్తా, నాయనమ్మఒడి ఇస్తా అని ఇలాంటి రకరకాల మ్యానిపులేటివ్ స్కీమ్స్తో వీళ్ళు ఎలక్షనీరింగ్ చేసి పవర్లోకి రావడము మాకు మా ఆలోచన విధానికి అగెనిస్ట్ అది. అందుకని మా అధ్యక్షుల వారు ఆ సైడ్ కూడా చూడలేదు అసలు ఎప్పుడు. కానీ ఆయనకు ఆఫర్స్ లేవా అంటే ఖచ్చితంగా అన్ని పక్షాలు, టీడీపీ, బీజేపీ, తర్వాత బీఆర్ఎస్, తర్వాత వైఎస్ఆర్, అన్ని పార్టీలు అప్రోచ్ అయ్యాయి. అన్ని పార్టీల్లో మా అధ్యక్షుల వారి ఐడియాస్కి అగెనెస్ట్గా ఉన్నాయి కాబట్టి ఆయన ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఆయన ఐడియాస్కి అనుగుణంగా ఒక పార్టీ పెట్టి ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో, ఒక బెటర్ సమాజాన్ని నిర్మించాలి, బెటర్ లీడర్షిప్ని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో సొంత పార్టీ పెట్టి ముందుకు వస్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. నాకు ఒక కరెక్ట్ అభిప్రాయం ఉందండి. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇండియన్ పొలిటికల్ ఎకో సిస్టమ్కి పట్టిన ఒక చీడ పురుగు. ఓకే, 100% నేను చాలా కన్విక్షన్తో చెప్తున్నా ఈ మాట. ఒక ఎలక్షన్ ప్రక్రియకి ఆయన ఒక పార్టీని సపోర్ట్ చేసేదానికి, ఒక పార్టీకి బ్యాక్ ఎండ్ నుంచి ఐపాక్ ద్వారా పనిచేసేదానికి ఆయన తీసుకున్న 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్న డబ్బు? ఈ పార్టీ నీకు 100 కోట్ల రూపాయలు నీకు తీసుకొని నీకు కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్షనీరింగ్ నీకు చేయిస్తుంది అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి? మళ్ళీ వీళ్ళు అవినీతితోనే తీయాలి కదా, ప్రజాధనాన్ని కొల్లగొట్టే తీయాలి కదా. సో ఈ ఐపాక్, ఈ ప్రశాంత్ కిషోర్ అనే పేరు ఆ దేశానికి పట్టిన చీడ పురుగు. ఈ స్ట్రాటజిస్టులు ఎవరన్నా కానివ్వండి, అసలు ఒక రాజకీయ పార్టీ తనకు పార్టీకి ఏది కావాలో, ఏది అవసరమో గెలిచేదానికి ఒక స్ట్రాటజీని చాకౌట్ చేయలేని పార్టీలు, ఈ స్ట్రాటజిస్టుల మీద డిపెండ్ అయ్యే పార్టీలు రాజకీయ పార్టీలను ఎలా అంటారు? ఈ కన్సల్టెన్సీలతో పనిచేసే వాటిని. అంటే గతంలో 2019 టైంలో కానీ 2019 టైంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఒకనొక కారణం కూడా ప్రశాంత్ కిషోర్, ఆయన వ్యూహాలు అంటూ కూడా చాలా మంది చెప్తున్న నేపథ్యంలో అప్పుడేమో జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ఆయన కృషి చేశారు. ఇప్పుడేమో అసలు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి, అలాగే ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల గురించి ఆయన. ప్రశాంత్ కిషోర్ని మనం చూసుకుంటే ఆయన 2014లో మోడీ గారితో కలిసి పనిచేశారండి. మోడీ గారితో పనిచేశారు. 14లో ఆయన గెలిచిన తర్వాత కొన్ని నెలలకు ఆయన నుంచి డిపార్ట్ అయ్యి మోడీ గారికి ఆపోజిట్గా ఉన్న కూటమిలకు పనిచేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఆయన పని చేసిన వాళ్ళకి మళ్ళీ పని చేయట్లేదు ఆయన. ప్రశాంత్ కిషోర్ నేచర్ చూడండి మీరు. ఓకే, ఒకసారి ఒక పార్టీతో పనిచేసిన తర్వాత మళ్ళీ ఆ పార్టీతో పనిచేయట్లా. 2019లో వైసీపీతో పనిచేశారు ఆయన, మళ్ళీ ఇప్పుడు వైసీపీతో పనిచేయట్లేదు ఆయన. ఐపాక్లో లేడీస్లో ఇప్పుడు ఆయన ఒక పార్టీ పెట్టుకొని బీహార్లో ఆయన జన్ సూరజ్ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ ఉన్నారు. ఒక పార్టీ బీహార్లో పనిచేస్తున్న వ్యక్తి వేరే రాష్ట్రాల ఎన్నికల మీద తన క్లియర్ ఒపీనియన్ ఎలా ఇవ్వగలరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కమెంట్స్లో నిజం లేదంటారా? 100% నిజం కదా అది. ఇప్పుడు ప్రజలతో రావట్లా, ప్యాలెస్కి నిజమే కదా అది. ఆయన అనుకున్న ఏదైతే అందిస్తానన్న ట్రాన్స్పరెంట్ పాలన అందించట్లేదు కదా. ఆయన మద్యం పాలసీ తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిది, సంపూర్ణ మద్యపానం 2024 ఎన్నికలకి నేను మద్యపానం లేకుండా ఉన్న మద్యపాన నిషేధం అన్నారు. 5 స్టార్ హోటల్స్కి 2024 కల్లా మద్యం ఉంటుంది అన్నారు. ఈ రోజులో బెల్ట్ షాప్ లేని ఊరు లేదు. కనీసం ఒక పెద్ద గ్రామ పంచాయతీ ఉంటే దానికి 3 నుంచి 4 బెల్ట్ షాపులు ఉన్నాయి.
ఎక్కడో 5 స్టార్ హోటల్లో మద్యం అవైలబిలిటీ ఉంటుంది 2024 అని చెప్పిన వ్యక్తి ప్రతి ఊరిని బెల్ట్ షాపులు మయం చేసి పడేశాడు కదా ఆయన. అది ఫెయిల్యూరే కదా అయింది. రాజధాని అమరావతిగా ఉంటుంది, రాజధాని అమరావతిలో కడతాన్నాడు, కట్టలేదు కదా, ఫెయిల్యూరే కదా అది. పోలవరము 2021 పూర్తి చేస్తున్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, ఇప్పుడు 25 అంటున్నాడు. పోలవరము పూర్తి చేయలేదు కదా, రైల్వే జోన్ తీసుకురాలేదు కదా, ప్రత్యేక హోదా కేంద్రం మెడల్ వంచి తెస్తానన్నాడు, అది తీసుకురాలేదు కదా. ఇవన్నీ ఫెయిల్యూరే కదా. దానికి ప్రశాంత్ కిషోర్ చెప్పాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పలేరా? ప్రశాంత్ కిషోర్ మించిన స్ట్రాటజీస్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలండి. జగన్మోహన్ రెడ్డి ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, అది ప్రజలు క్లియర్గా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు వ్యవస్థ చూడండి ఎంత దయనీయంగా ఉందో. ఆర్టీసీ వ్యవస్థ చూడండి, పక్క రాష్ట్రాల కంటే పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఆర్టీసీ ద్వారా. దీనికి ప్రశాంత్ కిషోర్ అని చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో విశ్లేషకులు చెప్పలేరా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పలేరా జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత దరిద్రంగా ఉందని? అంటే తాను దేవుడిగా భావిస్తున్నాడు కాబట్టి ఎవరి సలహాలు కానీ ఎవరి సూచనలు కానీ తీసుకోవట్లేదా జగన్మోహన్ రెడ్డి? ఒకటి సలహాలు తీసుకునే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. ప్రశాంత్ కిషోర్ ఏం చేయమంటే అది చేసే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. సలహాలు ఎందుకు తీసుకోవడం? కాబట్టి ఇప్పుడు వేరే సెట్ ఆఫ్ సలహాలు ఉన్నారు. ఐపాక్ ఇప్పటికీ పనిచేస్తుంది కదా ఆయనతో. ఐపాక్లో ప్రశాంత్ కిషోర్ లేడు అంతే. అదే ఐపాక్ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తుంది కదా. సలహాలు తీసుకోవట్లేదు అని ఎందుకు అంటారు? ఇప్పుడు సిద్ధమనే సభ ఎవరు డిజైన్ చేశారు? అదే ఐపాక్ కదా. సలహాలు తీసుకోవట్లేదు కరెక్ట్ కాదు, ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకోవట్లేదు అంతే. ఓకే, అంటే ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకోవట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అటువంటి కమెంట్ చేశారా? అంటే తాను దేవుడిగా భావిస్తున్నాడు, దేవుడు ఎవరు సలహాలు తీసుకోరు. ఒకటండి ఇప్పుడు మనకు ఒక మనిషితో డిటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఒక మనిషి అంటే పడినప్పుడు డెఫినెట్గా అక్కడ నుంచి నెగిటివ్ కామెంట్సే వస్తాయి. మేబీ వాళ్ళిద్దరి మధ్య ఏదో కాంట్రాక్ట్ విషయంలో చెడిపోయిందని నా బలమైన నమ్మకం. ఓకే, అందువల్ల ఇటువంటి కమెంట్ చేసి అని అనిపిస్తుంది నాకు. ఓకే చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.